క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు నూతన సంవత్సరములో మనం అడుగుపెట్టి ఉన్నాము. మీ అందరికీ కూడా నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈనాడు శ్రీ సభ అంతటా కూడా ఒక ముఖ్యమైన పండుగను కొనియాడుతూ ఉంది. మరియమాత దివ్య మాతృత్వ పండుగను కొనియాడుతూ ఉంది. అసలు మాతృత్వం అంటే ఏమిటి? మాతృత్వం అంటే ఒక స్త్రీ తత్వము నుండి మరొకరికి జన్మం ఇచ్చే ప్రక్రియే మాతృత్వం అని అంటారు. ప్రియ సహోదరులారా, పరిశుద్ధ మరియ తల్లి ఆమె జీవితాన్ని బట్టి పవిత్రాత్మ వలన ఆమె గర్భం ధరించి మనుష్యావతారము దాల్చిన దైవవాక్కుకు జన్మనిచ్చింది. దైవ స్వభావానికి ఆమె జన్మనివ్వలేదు. దైవ స్వభావము ఆమె నుండి పుట్టలేదు. అది దైవ స్వభావం అనేది ఆరంభము నుండే ప్రభువు దేవుని నుండి పొంది ఉన్నాడు. మరియ తల్లి నుండి మానవ స్వభావానికి మాత్రమే జన్మనిచ్చింది. అందుకే క్రీస్తు ప్రభువు 2 స్వభావాలను కలిగి ఉన్నారు. ఒకటవది దైవ స్వభావము, రెండవది మానవ స్వభావము. క్రీస్తు ప్రభువు ఒకే వ్యక్తి 2 స్వభావాలను పొంది ఉన్నారు. మనం చెప్పినట్లుగా పూర్తిగా దైవ స్వభావం కలిగి ఉన్నాడు, పూర్తిగా మానవ స్వభావం కలిగి ఉన్నాడు. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ మూలమున ఈ లోకానికి ప్రవేశించెను అని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒక సాధారణ స్త్రీ నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తూ ఉంటుందో, అదేవిధంగా మరియ తల్లి కూడా నవమాసాలు క్రీస్తు ప్రభుని మోసి జన్మనిచ్చింది. మరియ తల్లి శ్వాస, మరియ తల్లి రక్తం క్రీస్తు ప్రభువులో ఇమిడి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక గీతం వింటూ ఉంటాం. ప్రవేశ గీతములో పాడుతూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం. తండ్రితో తనకు ఉన్న సమానత్వమును వీడి, తండ్రితో తనకు ఉన్న సమానత్వమును వీడి అని పాడుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తనకు తాను తగ్గించుకొని మనుష్యావతారము దాల్చితే, మరియ తల్లి దేవునికి పూర్తిగా విధేయించి తన లోకాశలను వదిలి నిష్కలంకంగా ఒక దేవుని ఆలయముగా ఆ గర్భం తయారు చేసి లోక రక్షకుని మనకు అందజేసి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ పండగ ద్వారా మనము ఆమె ఎటువంటిదో చెప్పవచ్చు. ఆమె దేవుని తల్లి, ఆమె దేవుని తల్లిగా పిలువబడుతూ ఉంది. పూర్తిగా మనుష్య అవతారముగా ఉన్న ప్రభువుని తల్లి, ఆ ప్రభువు తల్లి మనందరికీ తల్లి. ఆ తల్లిని మనం దూషించకూడదు. ఆ తల్లి మానవాళికిని దేవునికి మధ్యన ఒక నిచ్చెనగా సహాయం చేస్తూ ఉంది. మన యొక్క విన్నపాలను, మన యొక్క కష్టాలను, బాధలను తండ్రికి చేర్చుతూ ఉంది. అందుకే మరియ తల్లి ప్రార్థన సహాయమును మనం అర్థిస్తూ ఉంటాము. మరియ తల్లి ప్రార్థన సహాయమును కోరుకుంటూ ఉంటాము. కావున మనందరము కూడా మరియ తల్లి యందు భయభక్తులు కలిగి మరియ తల్లి సహాయం కోరుకుంటూ ఈ ప్రార్థనలో పాల్గొందాం. ఆమేన్.